వెల్కమ్ టు వీక్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. టీజీ జెన్కో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి. గాంధీ భవన్ ముందు నిరసన వ్యక్తం చేసిన జెన్కో ఈ అండ్ కెమిస్ట్ అభ్యర్థులు. అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుండి తొలగించాలి. బాన్సువాడలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఆటోలు చోరీ చేస్తున్న వ్యక్తులు అరెస్టు. 8 లక్షల విలువ చేసే ఆటోలు స్వాధీనం. ఇక డీటెయిల్ చూస్తే జెన్కో ఈ అండ్ కెమిస్ట్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని గాంధీ భవన్ ముందు అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. టీజీ జెన్కో ఏఈ అండ్ కెమిస్ట్రీ అభ్యర్థులను ఎంపిక చేసి 4 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఆర్డర్ కాపీలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధృవీకరణ సమయంలో మేము మా ఒరిజినల్ డాక్యుమెంట్లన్నింటినీ సమర్పించామని, మా నుండి 5 సంవత్సరాల కార్పొరేషన్ కు సేవ చేయడానికి వారు బాండ్ను తీసుకున్నారని తెలిపారు. వెరిఫికేషన్ సమయంలో 15 రోజుల్లో నియామక ఉత్తర్వులు ఇస్తామని చెప్పారని, చాలా మంది ఆశావాహులు తమ కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇప్పుడు నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 23 టీజీ జెన్కో నోటిఫికేషన్ వచ్చింది. డిసెంబర్ 17, 2023 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఆ ఎగ్జామ్ ఎలక్షన్ వల్ల పోస్ట్పోన్ అయ్యింది. అండ్ ఆ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవడం వల్ల జూలై 14, 2024లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. రిజల్ట్ సెప్టెంబర్ 9th రోజు ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెప్టెంబర్ 18th నుంచి 21st వరకు జరిగింది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి దాదాపు 100 days కానికి వచ్చింది. మాకు ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. మా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ను సది వినయంగా కోరుతున్నాము. ఒక 4 months అవుతుంది మాకు వెరిఫికేషన్ అయితే. మొన్నటి వరకు ఏమో 3 to 4 times సార్ని కలుస్తానేమో డిప్యూటీ సీఎంని ఇస్తామమ్మా ఈ మంత్ ఎండ్ అప్పుడు ఇప్పుడైనా డేట్స్ చెప్తున్నారు. కానీ ప్రాపర్గా మాకు క్లియర్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వట్లేదు అనమాట. మాకు క్లియర్గా ఈ మంత్ ఎండింగ్ వరకైనా మాకు రిక్రూట్మెంట్ జరిగేటట్టు చూడాలని ఆశిస్తున్నాను. రామ్ నాయక్, నేను ఏఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ని. అయితే మాకు ఎగ్జామ్ అయ్యి 4 months అవుతుంది. ఇప్పటి వరకు మేము మధ్యలో చాలాసార్లు కలిసామన్నమాట. మాకు ఆల్రెడీ వేరే ఇప్పుడు టీఎస్పీఎస్సీ వాళ్ళు మాతో పాటు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. మేమంతా కూడా ఈ నోటిఫికేషన్ వచ్చిందని ఉన్న జాబ్లను వదిలేసి ప్రిపేర్ అయ్యాము. ఇప్పుడు మాకు రిజల్ట్ వచ్చింది, అంతా వచ్చింది. మా సర్టిఫికేట్ కూడా తీసుకున్న రోజేమో 15 daysలో మీకు జాయినింగ్ ఆర్డర్స్ వస్తాయని అంటే ఇక్కడ చాలామందికి ఏడబ్ల్యూ పిఎల్ వేరే జాబ్స్ కూడా వచ్చాయన్నమాట. వాళ్ళేమో ఈ సర్టిఫికేట్స్ ఇక్కడ ఉన్నాయని ఇదే జాబ్లో జాయిన్ అవుదామని అందరూ వెయిట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మేము ఎన్నిసార్లు కలిసినా కూడా 10 daysలు ఇస్తాం, 10 రోజులు ఇస్తాం, 15 రోజులు ఇస్తాం అట్లా అంటున్నారు. సీఎండి సార్ అట్లనే అన్నారు. హెచ్ఆర్ డైరెక్టర్, డిప్యూటీ సీఎంని కూడా 2-3 సార్లు కలిసామన్నమాట. అయితే డిసెంబర్ 9th ఇస్తామని ఒకసారి చెప్పారు, 13 అని చెప్పారు. ఇప్పుడు అడుగుతుంటే మాకే ఐడియా లేదంటున్నారు. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మేము అన్నీ వదిలేసుకొని ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, చాలామందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, అన్నీ పెట్టుకొని మేము 4 months వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఎప్పుడు ఇస్తారు ఏంటి ఒక ప్రాపర్గా ఒక డేటు అంతే. మేము వేరేగా అన్నీ ఏం లేదు. అదే రిప్రజెంటేషన్ ఇక్కడ గాంధీ భవన్లో తీసి సరికిద్దామని వచ్చామన్నమాట. దానికోసమే ఇది. అంటే ఎంత ఒక ఏఈ ప్లస్ కెమిస్ట్రీ 2 కలిపి ఎంతమంది ఒక 339 members ఉన్నాం. సో అందరూ కూడా పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఏఐసిసి పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు కాసుల బాలరాజు, నియోజకవర్గంలోని నాయకులు పాల్గొన్నారు. వారందరూ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై నిండు పార్లమెంటులో సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుండి తొలగించాలని ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశము, రాష్ట్రము సుభిక్షంగా ఉండాలి. పుట్టిన ప్రతి బిడ్డ కులమతాలకు అతీతంగా స్వాతంత్ర ఫలాలు అందరికి అందాలి.
పోరాడి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రాన్ని ఏదో కొంతమంది చేతులు పెట్టి దోసుకునే విధానాన్ని రూపుమాపి బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలనే సంకల్పంతో ఒక పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని మనం వారి నాయకత్వంలో ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులు మన దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మూర్ఖత్వంతో దుర్మార్గంతో అహంకారపూరితంగా నిండు సభలో మొత్తం దేశమంతా ప్రపంచమంతా ప్రత్యక్షంగా చూస్తుంటే తన అహంకారాన్ని దేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలను దేశం మొత్తం ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మనం కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. అహంకారంగా మాట్లాడినటువంటి మాటలు మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంత మా సోదరులు చెప్పినట్టుగా ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు, నాయకులు మారుతారు, కానీ రాజ్యాంగం మారుతారు. ఇలాంటి రాజ్యాంగ స్ఫూర్తితో మనం అందరం పనిచేస్తున్న సందర్భంలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారు వారి సొంతంగానన్నా పదవి నుంచి తొలగిపోవాలి, లేకపోతే ప్రధానమంత్రి గారన్నా వారిని తొలగించాలి అనే డిమాండ్తో ఇక్కడ మన బాన్స్వాడలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కామారెడ్డి పట్టణం దేవునిపల్లిలో మల్లన్న జాతరను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించారు. మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ జాతరలో మల్లన్న కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. 4వ రోజు భక్తులు బోనాలతో ఊరేగింపుగా వచ్చి మల్లన్న ఆలయంలో సమర్పించి ఒడిబియ్యం పోశారు. సాయంత్రం ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించినట్లు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగారం తెలిపారు. ఓన్లీ భక్తులే ఉండాలి, ఓన్లీ మీ సభ్యులే ఉండాలి, వేరే వాళ్ళు ఉండద్దు. మళ్ళీ చెప్పాలా? రాత్రి వేళల్లో పార్కింగ్ చేసిన ఆటోలను చోరీ చేస్తున్న దొంగల ముఠాను మధురానగర్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 8 లక్షలు విలువ చేసి 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిఐ రవికుమార్ తో కలిసి పంచాకుట డివిజన్ ఏసీపీ మోహన్ కుమార్ వివరాలు వెల్లడించారు. చోరీ చేసిన ఆటోలో 3 వెళ్తూ యూసఫ్గూడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆటోలో చోరీ విషయం బయటపడింది. కాగా వారి వద్ద ఆటోను కొనుగోలు చేసిన ఇబ్రాహీంపట్నం చెందిన 7 కుమార్ను సైతం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6 ఆటోలను స్వాధీనం చేసుకుని నిందితులను వెంకటేష్,
రాజు, శ్రీశైలం కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చెందిన ముగ్గురు వ్యక్తులు వెంకటేష్, రాజు, శ్రీశైలం ఈ ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి గత సంవత్సర కాలం నుంచి రాత్రిపూట ఆటోలను దొంగతనం చేస్తున్నటువంటి వీళ్ళని మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు యూసుఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే డిఐ మధురానగర్ రవికుమార్ గారు, తర్వాత వాళ్ళ యొక్క స్టాఫ్ గోపి, వీళ్ళు శ్రీనివాస్, వీళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ ఆటోలో ఈ ముగ్గురు వ్యక్తులు సస్పిషియస్ మేనర్లో వెళ్తున్నారు. అప్పుడు ఈ డాక్యుమెంట్స్ చెక్ చేస్తే డాక్యుమెంట్లు ఏమీ లేవు. అనుమానం వచ్చి వాళ్ళని పక్కగా ఆపి వాళ్ళని విచారిస్తే వాళ్ళు మొత్తం గత సంవత్సర కాలం నుంచి 6 ఆటోలని దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ దొంగతనం చేసినటువంటి ఆటోలని 2 ఆటోలని ఆల్రెడీ 2 వ్యక్తులకి అమ్మారు. ఒకతను ఇబ్రహీంపట్నం అతనికి, ఇంకొక అతను సైదాబాద్ కాలనీ కుమార్ అనే అతనికి, జవహర్ అనే అతనికి 2 ఆటోలు చాలా తక్కువ రేటుకి అమ్మారు. అయితే వాళ్ళకి అమ్మేటప్పుడు వీళ్ళు ఏం చెప్తారు అంటే, ఈ ఆటో మా ఫ్రెండ్ది, నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఈ ఆటో ఇచ్చాడు, దీనికి డాక్యుమెంట్స్ ఏం లేవు అని చెప్పి 20,000కి ఒక ఆటో, 40,000కి ఒక ఆటో ఉండడం జరిగింది. ఆ కొనేవాళ్ళు కూడా తెలిసి కొన్నారని చెప్పి మా విచారణలో ప్రాథమికంగా తేలింది. అందుకని ఇప్పుడు అందులో ఆ రిసీవర్ ఒక అతను కుమార్ అనే అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 ఆటోలు వీళ్ళు అంటే ఈ కొనేవాళ్ళని మభ్యపెట్టి, అంటే డాక్యుమెంట్లు లేవు అంటే జనరల్గా ఎవరు కొనరు కాబట్టి వాడిని ఏ విధంగా అమ్మాలనే యోచనలో ఉండి ఇప్పుడు దాన్ని అవకాశం దొరికినప్పుడు అమ్మడానికి రెడీగా ఉంచుకున్నారనమాట. ఇంకొక వెహికల్ ఏమో ఈ ఆర్జీఐ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ దగ్గర ఒక వెహికల్ ఉన్నట్లు చెప్తున్నారు. ఆ వెహికల్ ఏమో సస్పిషియస్ మీద వాళ్ళు పోలీస్ వాళ్ళు ఆపితే దాన్ని అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. అది ఒక వెహికల్. మొత్తం 6 వెహికల్స్ కూడా ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఈ 6 వెహికల్స్ ఒకటేమో మధురానగర్ పోలీస్ స్టేషన్, రెండోది పంజగుట్ట, 3 జడ్చర్ల, తర్వాత శంషాబాద్, ఇంకొక వెహికల్ ఇంకొక ప్లేస్లో దొంగతనం చేశారు. ఈ 6 వెహికల్స్ మొత్తం కలిపి ఒక 8 లక్షల రూపాయల వస్తుంటుంది. ఇప్పుడు 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 4 ఎక్కించిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఈ ప్రాపర్టీ రికవరీ చేసాము. ఈ ప్రాపర్టీని ఆ కంప్లైంట్స్ వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చెప్పి కోర్టు ద్వారా వాళ్ళకి ఈ ఆటో ఎక్కించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పర్యటించారు. రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్లమెంటులో అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, దళిత బహుజనులకు అమిత్ షా క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు అంబేద్కర్ వాదులు అమిత్ షా వ్యాఖ్యలు ఖండించారన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానాలతో బీజేపీ ప్రభుత్వం వివరిస్తుందని, తన విధానాలను మార్చుకోవాలని ఎంపీ వంశీకృష్ణ బీజేపీ ప్రభుత్వానికి హితవు పలికారు. అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యల అగేన్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారు లీడర్షిప్లో అందరు ఎంపీలకు ఆదేశాలు వచ్చినాయి. వారి కాన్స్టిట్యున్సీస్లో అంబేద్కర్ గారిని నివాళి అర్పించి అమిత్ షా గారు ఏదైతే చేసినారో వ్యాఖ్యలు, దానికి వారు క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి మా డిమాండ్ ఏదైతే ఉందో రాష్ట్రం అంతా దేశం అంతా మారుమోగాలని చెప్పి మేము కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు ప్రజలకు తెలిసేలాగా చేసి దళితులకు, బడుగు బలిగిన వర్గాలకు అమిత్ షా గారు వ్యాఖ్యలు ఇంత బాధ కలుగుతుందో అని చెప్పి చూసి అమిత్ షా గారు తక్షణమే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పి మా డిమాండ్. జై భీమ్. ప్రజలు గమనించాలి, ఆలోచించాలి. ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కూడా 6 నెలల క్రితము బీజేపీ పార్టీ 400 సీట్లు వస్తే రాజ్యాంగంనే తిరిగి రాస్తారు, మార్చివేస్తారని చెప్పి ఏదైతే వారు ప్రకటించినారో మీరు చూస్తున్నారు. ప్రజలు వాళ్ళ తీర్పు కేవలం 240 సీట్లు ఇవ్వడం జరిగింది. దానితో పాటు 240 సీట్స్ వాళ్ళకి మెజారిటీ రాకపోయినా కూడా వారు ఈరోజు కాన్స్టిట్యూషన్ మీద ఏదైతే మార్చాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండించే అవసరం ఉన్నది. బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు, దళిత సంఘాలు కూడా ఆలోచించే అవసరం ఉన్నది.
అంబేద్కర్ గారు మనుస్మృతి పబ్లిక్ని తగలబెట్టినారు. ఆర్ఎస్ఎస్ పార్టీ ఐడియాలజీస్ కరెక్ట్ కాదని చెప్పి వారు ఏదైతే పబ్లిక్గా చెప్పినారో ఇప్పుడు దాని ప్రకారమే అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మీరు కూడా ఆలోచించాలని చెప్పి ఈ మీడియా ద్వారా మీకు విన్నపం. పటాన్చెరు నియోజకవర్గ పరిధి నుండి పోచారం గణపతిగూడెంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డి, ఎండీఆర్ యువసేన, బీఆర్ఎస్ నాయకులు పృథ్వీ ముదిరాజ్, వివిధ పార్టీల రాజకీయ నాయకులు హాజరయ్యారు. అనంతరం మాజీ సర్పంచ్ జగన్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పోతురాజుల నృత్యాలతో, జోగినీల ఆటపాటలతో గ్రామ మహిళలు భారీ ఎత్తున బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి సమర్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీజీ జెన్కో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి. గాంధీ భవన్ ముందు నిరసన వ్యక్తం చేసిన జెన్కో ఈ అండ్ కెమిస్ట్ అభ్యర్థులు. అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుండి తొలగించాలి. బాన్సువాడలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఆటోలు చోరీ చేస్తున్న వ్యక్తులు అరెస్టు. 8 లక్షల విలువ చేసే ఆటోలు స్వాధీనం. ఇవే బులెటిన్ అప్డేట్స్. చూస్తున్న లక్ష్యం సమాజిత. నమస్కారం.